సినీ ఇండస్ట్రీలో విడాకుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎంతో ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకుని కొన్నాళ్ళకే విడిపోతున్నారు. తాజాగా తన భర్త సోహెల్ కథూరియా నుంచి విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ కి గురి చేసింది హన్సిక. ఒక ఇంటర్వ్యూలో తన విడాకుల వెనుక ఉన్న బాధను, ఒంటరి పోరాటాన్ని పంచుకున్న హన్సిక, రాంగ్ ట్రైన్ ఎక్కినప్పుడు వెంటనే దిగిపోవడమే మంచిది. గడిచిన 2 ఏళ్లుగా నా మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ఎప్పుడు నవ్వుతూ ఉండే నేను మౌనంగా బాధతో ఉండడం చూసి మా అమ్మ, అన్నయ్య ఎంతో కంగారు పడ్డారు. నా పరిస్థితి చూసి నా స్నేహితురాలు ఒక డాక్టర్ని సంప్రదించి థెరపీ చేయించింది. ఈ 2 ఏళ్ల కాలం నాకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పింది. ఏ పరిస్థితినైనా ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాను అని ఎమోషనల్ అయ్యారు. అలాగే మీడియాలో వస్తున్న రూమర్లపై స్పందిస్తూ ప్రజలకు కావాల్సింది కేవలం హెడ్లైన్స్, క్లిక్ బైట్స్. అందుకే నాపై ఎన్నో గాసిప్స్ వచ్చాయి, కానీ నేను ఎప్పుడూ క్లారిటీ ఇవ్వను కూడా. నా జీవితంపై ఇతరుల అభిప్రాయాల కంటే నా సంతోషమే నాకు ముఖ్యం. పరస్పర అంగీకారంతోనే మేము విడిపోయాము. పెళ్లి అనేది ఎదుగుదలను సూచించాలి, కానీ నా విషయంలో అన్ని తలకిందులయ్యాయి అని హన్సిక స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఎవరికి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదని హన్సిక కరాఖండిగా పేర్కొన్నారు. ఒంటరిగా గడపడం, ఆధ్యాత్మిక యాత్రలు చేయడం తనకు ప్రశాంతతని ఇస్తున్నాయని, ఈ క్లిష్ట సమయంలో తన కుటుంబం తనకు అండగా నిలిచిందని తెలిపారు.